హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ టేస్టీ చికెన్ బిర్యానీ. దానికి కావాల్సిన పదార్థాలని ముందుగా చూద్దాం. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా సాల్ట్ వేసి క్లీన్ చేసి రెడీగా ఒక బౌల్లో పెట్టుకొని ఉంచుకోండి. తర్వాత దానికి ఒక మసాలా పేస్ట్ మనం రెడీగా తయారు చేసి పెట్టుకోవాలండి. వెల్లుల్లి, అల్లం, మసాలా దినుసులు కొంచెం యాలకులు, లవంగాలు తీసుకోవాలి. కొంచెం కాజు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, లెమన్ కూడా ఒకటి తీసుకొని రెడీగా పెట్టుకొని ఉంచుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు 1/2 kg చికెన్ తగ్గట్టుగా మీ స్పైసీ తగ్గట్టుగా మసాలా దినుసులను రెడీగా పెట్టుకోండి. పచ్చిమిర్చి ఒక 3, కొత్తిమీర గార్నిష్ కోసం, ఆనియన్స్ ఒక 2 తీసుకోవాలండి. బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలి. 2 ఆనియన్స్ మనము తాలింపులో వేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ పెరుగు కూడా ఒక కప్పుతో రెడీగా పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా పేస్ట్ కోసం రెడీ చేసుకుందంతా జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలండి. చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ని చికెన్లో వేసుకోవాలి. నెక్స్ట్ పెరుగు, కొంచెం లెమను, తర్వాత సాల్ట్, పసుపు, గరం మసాలా, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చివరగా కొంచెం షుగర్ వేసుకుంటే బిర్యానీ కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు అదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలా అంతా చికెన్కి పట్టినట్లుగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని చివరిగా కసూరి మేతి కూడా వేసుకొని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి. పక్కన పెట్టుకొని ఉంచుకుందాం. ఇప్పుడు ఒక 1/2 kg బాస్మతి రైస్ తీసుకొని 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని 1/2 అవర్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. అది కొంచెం హీట్ ఎక్కాక ముందుగా రెడీగా పెట్టుకున్న మసాలా దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసుకొని కొంచెం వేపాలి. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకొని ఆనియన్స్ వేసుకోవాలి. అది బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు వేపుకోవాలండి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఆ కడాయిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మీడియం గ్యాస్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని 20 మినిట్స్ ఉడికించుకోండి, మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో మనం రైస్ గ్యాస్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్, రైస్ తగ్గట్టుగా సాల్ట్, అన్నీ స్పైసీ తగ్గట్టుగా పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, ఒక జాపత్రి ఆకు వేసుకుంటే రైస్ బాగా ఉడుకుతుందండి. ఇవన్నీ రైస్లో వేసుకుంటే బిర్యానీ కమ్మగా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు రైస్ ఒక 80% ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వెడల్పాటి కడాయి తీసుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని రైస్ ఉడికించుకున్నాక అది ఫస్ట్ ఒక లేయర్లో వేసుకొని ముందుగా చికెన్ ఉడికించి పెట్టుకుంది కూడా ఒక లేయర్లో వేసుకోండి. నెక్స్ట్ దానిపైన మళ్ళీ రైస్ వేసుకొని చివరగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా ఒక లేయర్లో వేసుకోండి. నెక్స్ట్ చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో ఉడికించుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో? టేస్ట్ కూడా అలా అదిరిపోతుందండి. అందరూ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ అండి.